ఇక్కడ కూడా అదే మాట స్పష్టంగా నొక్కి చెప్తున్నాడు. ఒక విషయాన్ని 2 చోట్ల రాశాడు అంటే మనం గమనించాలి. అయ్యో పరిశీలరా, మీరు పుదీనా ప్రతి కూరలోను 10 వంతు చెల్లించున్నారే, మంచిదే. న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసినది. దశభాగాలు మానవని ఎక్కడ చెప్పాడా? యేసే తన నోటి ద్వారా పాత నిబంధన స్పష్టంగా చెప్తుంది. దశభాగం యెహోవా సొమ్ము అని. లేవియాకాండం 27:30 స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, దశభాగం యెహోవా సొమ్ము అని. దేవుని సొమ్ముని దేవునికే చెల్లించాలి కదా, దేవుని కదా, ఆ దేవునికే ఇవ్వాలి. అది స్పష్టంగా పాత నిబంధన కాలంలో 33.5% దేవునికి ఇచ్చేవారు. 3 దశభాగాల పైన ఇంకా 3.5% ఎక్స్ట్రా ఇచ్చేవారు. మరొక రెఫరెన్స్ మనం చూద్దాం. మత్తయి సువార్త 6:19-21. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటి తుప్పును తినివేయను, దొంగలు కన్ను వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొని అచ్చట చిమ్మెటైన తుప్పైన దాన్ని తినివేయరు, దొంగలు కన్ను వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండదు అక్కడే నీ హృదయంలో ఉండదు. స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, భూలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అని. ప్రభు చెప్పిన మాట, పరలోకమందు ధనాన్ని కూర్చుకోమని చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన భూమి మీద కూర్చుకుంటే ఏమవుతుందడా? ఎక్కడ పైకి తీసుకెళ్ళే అవకాశం ఏమీ లేదు కదా. ఒకే ఒక అవకాశం ఉంది. మనం ప్రభు కొరకు ఏదైతే ఖర్చు పెడతామో, ప్రభు కొరకు ఏదైతే వెదజల్తామో అది మాత్రమే పరలోకంలో కౌంట్ అవుతుంది. ఇది మనం అట్టే కాదు భూమి మీద ఉండేవాళ్ళం కాదు కదా. ప్రభు స్పష్టంగా ధనాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకొని, భూమి మీద ఎగరవేస్తే పరలోకం వెళ్తాయా? మన డబ్బులు ఎగరేస్తే పరలోకం తీసుకెళ్ళి జేబులో పెట్టుకుని మన తాత నొట్టు బంగారపు ఉంగరాన్ని పెట్టారు, పరలోకం వెళ్ళిపోయింది. నొట్టు పెట్టుకుని మా తాత నొట్టు బంగారం పెడితే బంగారం వెళ్ళిపోయింది. అదైతే ఒక ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని సంపాదించిన ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్ దాంట్లో పెట్టారు ఆ లైఫ్ మొత్తం. ఏంటంటే మొత్తం ఒళ్ళంతా బంగారమే, ఆయన కారు బంగారమే. తర్వాత ఆయన చనిపోయాడు, 2 ఇళ్ళ బంగారం వేశారు. ఆయన బాక్స్ కూడా బంగారం బాక్సే. టోటల్గా ఆయన కార్లు బంగారమే, ఆయన ఇల్లు బంగారమే, బెడ్ బంగారమే, ఆయన బట్టలు బంగారమే, మొత్తం టోటల్ బంగారం. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు. చచ్చిపోయిన ఆయన తీసుకెళ్ళాడంటే సింగిల్ ఒక గ్రామ్ బంగారాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈ భూమి మీద పరలోకానికి ఇసిరేస్తే అలా, కానీ దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెడితే వెళ్తాయి. అందుకని అన్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన తప్పు నుంచి లేపుకొచ్చే వారు కలవాలి. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, ఇక్కడ లాజరు ఉన్నాడు. లాజరు దరిద్రుడు, ధనవంతుడు విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ధనవంతుడు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు. లాజరు అయితే దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత లాజరు తీసుకెళ్ళిన దేవతలకు వచ్చి పరలోకాన్ని లాజరు తీసుకుని వెళ్ళాయి. కానీ ధనవంతుడి మరి గొప్ప ధనవంతులు వస్తారు కదండి, డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు. వచ్చి అందరూ పాతి పెట్టారు. లాజరు ఎక్కడికి వెళ్ళాడట? అగ్నిగుండానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళి కేకలు పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ భూమి మీద అంత ధనవంతుడు పరలోకానికి వెళ్ళే వారికి ఒక డ్రాప్ వాటర్ కూడా లేనటువంటి దరిద్రుడైపోయాడు. మరి మనం జాగ్రత్త పడదాం. ఈ లోకంలో ధనం కూడబెట్టడానికి కనుక నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు నష్టపోతావు. దేవుని పని కొరకు మనం వెతలుతూ ఉంటే నిశ్చయంగా మనకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకునవద్దు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. యేసయ్య డబ్బు గురించి మాట్లాడా? యేసయ్య దశభాగం గురించి మాట్లాడాడు. సూటెడ్గా మాట్లాడాడు, చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయనకి అసలు ఒక ట్రెజర్ కూడా ఉంది. ట్రెజర్ పేరు ఏంటో తెలుసా మీకు? డబ్బుని దాచి ఖర్చు పెట్టడానికి ఆయనకు 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు పూర్తి రాబోని అని చెప్పాడు. ఆయన పేరేంటి? ఇస్కరియోతు యూదా. డబ్బుని ఆయన కూడబెట్టడం, ఖర్చు పెట్టడం అనే బాధ్యత అనేది ఒక వ్యక్తికి అప్పచెప్పేశాడు. 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు అదే పని మీద ఉన్నాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా.
అంటే ఈరోజు ఒక స్టేట్ ఒక ట్రెజర్ పెట్టుకుంటుంది, అవునా కదా, ఆర్థిక శాఖ మంత్రి పెట్టుకుంటుంది. తర్వాత ఒక దేశం ఆర్థిక శాఖ మంత్రి పెట్టుకుంటుంది. కానీ యేసయ్య ఆలోచనలోనే ఒక ఆర్థిక శాఖ మంత్రిని పెట్టాడు. అంటే డబ్బు పట్ల ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన ప్రభువుకు ఉంది. తదుపరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. నీవు పరిపూర్ణకు కోరిన ఎడలా దేవుడు చాలా మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన మంచిది. దేవుని పాటలు పాడతారు, మంచిదే. దేవుని కొరకు సువార్త ప్రకటిస్తారు, మంచిదే. దేవుని పరిచయం చేస్తారు, మంచిదే. కానీ పరిపూర్ణత మాత్రం రాదు. భజన చేయి, పాటలు పాడు, మొత్తం అంతా చెయ్యి, కానీ పరిపూర్ణత రావాలి. పర్ఫెక్ట్గా నువ్వు క్రైస్తవుడు అని తెలియపరచబడాలి. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడు. అంటే ధనాన్ని ఎప్పుడైతే దేవుని నామంలో ఖర్చు పెడతామో అప్పుడే మనకు పరిపూర్ణత కలుగుతుంది. నువ్వు వచ్చి భయం చేసేది కదా నీకు ఉపయోగం నాకు అర్థం కాదు. దేవుని పరిచర్య కానీ నీ కుటుంబానికి ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లోకస్వార్త 6వ అధ్యాయం 35 వచ్చిన ప్రభు చెప్పాడు కదా. ప్లీజ్ సార్, లోకస్వార్త 6:35. లోకరాసిన సువార్త 6వ అధ్యాయం 35 వచ్చిన. మనం భయభక్తులు మాత్రమే కాదండి, దేవుని కొరకు పనిచేసే బిడ్డలం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిరించి దిగజారినట్లుగా నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుస్తారు అదే కొలత మనకు తిరిగి మళ్ళా మీకు కొలబడుతుంది అని చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం స్పష్టంగా ఉంది. పౌలు మహాభక్తుల ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు కొంచెంగా విత్తే కొంచెంగా పంటకు వస్తారు, సమృద్ధిగా విత్తే సమృద్ధిగా పంటకు వస్తారు. చాయిస్ ఇన్ యోర్స్. కొంచెంగా ఇచ్చామనుకోండి, కొంచెం ఇది వస్తుంది ప్రతిఫలంగా. సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకు వస్తాం. ఇచ్చేది దేవుడే. ఓ ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు అనేది ఆత్మని పాటిస్తుంది. ఇంకా మీకు స్పష్టంగా కావాలంటే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఈ భాగం ఉంది. పిల్లలు కంట్రోల్ చేయాలి, శబ్దం రాదు. ఒక యవనస్తుడు డేరింగ్ అండ్ డాషింగ్ యంగ్ ఫెలో అనమాట. అంతమంది ప్రజలు ఉన్నాం కానీ డేర్గా వచ్చి ప్రభు దగ్గర మోకరించాడు. మోకరించి ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చున్న ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు, నీకు సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నేనేమి చేయదని ఆయన అడిగాడు. యేసును సత్పురుషుడిని ఏదో చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కావు. నరహత్య చేయదు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, అబద్ధమాడొద్దు, ఆజ్ఞలని పాటించమని చెప్పాడు. అతను తన బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నా. అనగా దేవుడికి చేయవలసినవి ఉంటాయి, మనుషులు చేయవలసినవి ఉంటాయి. ఇవన్నీ చేయమని చెప్పాడు. దేవుడితో సమాధానం ఉండాలి, దేవుడితో సమాధానం ఉండాలి, పొరుగుతో సమాధానం ఉండాలి. నీ పొరుగువానికి నీ మీద ఉన్న ప్రేమ, లేక నీకు నీ పొరుగువారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయే, అవి దేవుడికి నీకు మధ్యన సంబంధ బాంధవ్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. దేవుడితో నాకు సంబంధం ఉంది అంటూ నీ భార్యను ద్వేషిస్తూ, నీ పొరుగువాడిని ద్వేషిస్తూ నువ్వు బ్రతకదు. అలా నిమిత్తం ప్రార్థన చేయి. నువ్వు చేయాల్సిన పని అది. నీకు సంఖ్యత కుదరకపోతే ప్రార్థన చేయి, దేవుడు స్తుతించు. సమాధానం ఉండడానికి ప్రయాసపడు. హృదయంలో సమాధానం నెలకొల్పుకో. నీ పొరుగువాన్ని ద్వేషిస్తూ హృదయంలో దేవుడితో సంబంధం ఉందని చెప్పద్దు. ఈ రెండు కాదు కరెక్ట్గా ఉండాలని ప్రభు చెప్పాడు. ఓకే ప్రభు, ఈ బాధ్యతని అవసరిస్తున్నా అని చెప్పాడు. అయితే నీకు ఒక్కటే కొదువుగా ఉందని చెప్పాడు. ఏంటా ఒక్కటే? నీ ధనంతోనే వచ్చింది పేసి నీకు అన్నాడు. చాలా మంది బాప్తిజం ఇచ్చేటప్పుడు వాగ్దానం చేస్తూ ఉంటారు, నా సమయాన్ని, నా సామర్థ్యాన్ని, నా సొమ్మును నమ్మకంగా ప్రభు కొరకు ఖర్చు పెట్టి ప్రభు రాజ్య సువార్త చేస్తాను
అని ఒప్పుకొని మరి బాప్తిసం తీసుకుంటారు. ఒక సహోదరు బాప్తిసం ఇస్తూ ఉంటే డబ్బులు సంచి మాత్రం పైకి పెట్టిందట. పాస్టర్ గారు నాకు బాప్తిసం డబ్బులు సంచి మాత్రం బాప్తిసం వద్దని చెప్పిందట. పాస్టర్ గారు చెప్పారట, అమ్మా డబ్బులు సంచి కూడా బాప్తిసం ఇవ్వని చెప్పారు. పరిపూర్ణంగా నీలో మార్పు వచ్చింది అంటే చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం మీదకి ఇచ్చున్నాను. నేను ఎవరైతే అన్యాయంగా దేని తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించుదని ప్రభుతో చెప్పాను. అయ్యా ఇప్పుడు చేసిన పాపాలకి లంచగొట్టడానికి నా ఆస్తి సగం మీదకి ఇచ్చేస్తాను. ఇంకా భవిష్యత్తులో ఎవరైతే అన్యాయంగా తీసుకుని 4 రెట్లు నేను చెల్లిస్తాను. అందుకే ఇతరుగా ప్రాముఖ్యమాడే, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఒక వ్యక్తి రక్షించబట్టంలో అతని యొక్క ధనం కూడా భాగమైందని మనం చేస్తున్నాం. ఇతడుగా ప్రాముఖ్యమాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఆమె 4. ఈరోజు చాలా మంది చేసే తప్పిదాలు ఏంటంటే దశ భాగాన్ని దేవుడికి సంబంధించినటువంటి వాటిని దేవుడికి నిధికి చేర్చకుండా క్రైస్తవులుగా చదవడైపోతూ ఉన్నారు. కానీ వచ్చే నష్టం ఏంటంటే దేవుడికి మాత్రం కాదు, వాళ్ళకి నష్టపోతూ ఉన్నారు. దేవుడి సంబంధమైన దేవుడికి కనుక చేరిస్తే నిశ్చయంగా దీవించబడతాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధి నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తన కలిగినంతయు అనగా తన జీవనమంతయు వేస్తుందని చెప్పారు. కాబట్టి పేదవాళ్ళని కూడా దేవుడు వదిలిపెట్టడా. 2 కాసులు మాత్రమే ఉన్నాయి, వెనక ముందు ఏమీ లేదండి. 2 కాసులు ఉన్నట్టు ఆ సహోదరి కానుకల బాక్స్లో తను కలిగినంత వేస్తే ఆ రోజు ప్రభు మెచ్చుకున్నాడు. అమ్మా నువ్వు వెతికేస్తావమ్మా, నువ్వు పేదరాలు కదమ్మా, 2 కాసులే కదా ఉందమ్మా, నీకు వంద 2 కాసులు కదమ్మా, ఇంకా అయ్యంతా ముట్టి చేసుకుంటావు ఎందుకమ్మా అని ప్రభు అన్నాడు. హలో, ఆ రోజు పేద విధవరాలను కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు అన్నవాడు ఒకసారి చెప్పకూడదు, భయపరచండి. ఎందుకు ఆ విధంగా దేవుడు యాక్సెప్ట్ చేసినా? దీవించడానికి యాక్సెప్ట్ చేశాడు. నువ్వు ఎగరదాం అనుకుంటావు, ఎంత తెగుతావు. కాలుకు చెప్పు లేకుండా ఆరంభించాడు, దేవుడు ఉన్నతంగా దీవించాడు. కాలుకు చెప్పు లేకుండా 1 మంత్ నీ కోదాలో నడిచాడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు దీవించాడు. ఆయన అందరూ ఒక మాట చెప్పాడు, నువ్వు ఊహించిన దానికంటే, అడుగువాటం కంటే ఊహించిన దానికంటే అత్యున్నతంగా నేను దీవిస్తాను అని చెప్పాడు. అందుకే నేను పిలిచాను అన్నాడు. నువ్వు బహుగా ఫలిస్తున్నారా, నా నామం మహింపరచబడాలి అన్నాడు. దేవుడు ఆత్మీయంగా ఫలించి మిగిలిన విషయాలు ఫలించకుండా ఉంటే అది సరైన ఫలితం కాదు. ఆత్మీయంగా నువ్వు ఫలించిన ఫలితం సరైనది కాదని అర్థం. ప్రియులను ఆత్మ వర్ధిల్లి పొంది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దట్ ఇస్ ద రూల్ ఆఫ్ ద గాడ్. నువ్వు మంచిగా ప్రార్థన చేస్తూ దరిద్రావస్థ ఉండమని దేవుడు అక్కడ చెప్పలేదు. మనం ధనవంతులు కావాలని దరిద్రుడయ్యాడు. మన ధనవంతమైన స్థితిలో ఉండాలని ఆయన యొక్క ఆశ. ఆమె 4. చాలా మంది పేదగా ఉండిపోతున్నారు. కారణం అంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించాలి, ప్రభు యొక్క మాటను అంగీకరించక, ప్రభు నమ్మకపోవడం వల్ల, వాళ్ళ స్వార్థపూర్వమైన ఆలోచన వల్ల దేవుడికి ఇచ్చే విషయం పచ్చి అపనమ్మకస్తులు. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు. దేవుడి దగ్గర నుంచి మీకు కాలు దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది, మెదడు దెబ్బ తగిలింది, దేనికి ముందేస్తాం? కాలు తగిలింది, చేతికి తగిలింది, మెదడు తగిలింది. ఏది ఇంపార్టెంట్? మెదడు ఇంపార్టెంట్. మెదడు ముందు మెదడు పనిచేయదు, బాడీ అంతా పనిచేయదు. నీ మెదడును కొట్టేది అప్పుడు, నీ మెదడు దెబ్బ తిరిగేటట్టు కొట్టి దెబ్బ, అది అప్పులు బాధ. ఎందుకు అప్పులోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు దెబ్బ తిరుగుతుంది? నీ అప్పులు 10 రోజులు ఫోన్ చేస్తారు, అప్పులు. ఎందుకు అప్పులోకి వెళ్ళావు? దేవుని సైన్యం నువ్వు ఇవ్వక నీ సొంత మార్గాన్ని ఎంచుకొని నువ్వు గొప్పడు కావాలని ఆశించి అప్పులోకి వెళ్ళావు. అది ఇక్కడ కొట్టింది. కాలు నొప్పి ప్రార్థన చేయమంటావు, చేయి నొప్పి ప్రార్థన చేయమంటావు, కడుపు నొప్పి ప్రార్థన చేసి, ఇది స్వస్థత ప్రార్థన. స్వస్థత కంటే మించిన స్వస్థత ఏంటంటే అప్పుల బాధ నుంచి బయటకు రావు. నీ అప్పుల బాధ బయటకు రావాలని దేవుడికి ఆజ్ఞ పాటించాలి. ఇయుడి అప్పుడు ఇవ్వకూడదు, వెతతనుడి అప్పుడు పొందుతావు,
కొంచెం ఇంత కొంచెం పంట, సమృద్ధి పంట దేవుడు మాట్లాడుతుంటే ఆ మాట మొత్తం పక్క పెట్టేసి నీ ఇష్టానుసారం ముందుకెళ్ళిపోయి దీవించబడాలి అనుకుంటే మా ఊళ్ళో పెద్దడు అనేవాడు, అరే తాత దిగి రావాలరా ఇది జరగాలంటే అనేవాడు. అంటే ఒక విషయం జరగకపోతే ఆయన మాట్లాడేవాడు, తాత దిగి రావాలి జరగాలంటే అంటే జరగదన్నమాట. అది అసంభవం. దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. లేఖనం ఏం చెప్తుందో నువ్వు ఎలా ఉన్నావు? మందిరం దేవుంది, రైలు దేవుని వాడు, వాక్యం దేవుంది, ఎన్ని నమ్మేవాడు చెప్పబడ్డాడు. ఆదివారం ఆరాధన దేవుంది. మరి దశభాగం కూడా నాదే అని చెప్పాడు కదా. దశభాగం నా సొమ్ము. లేవియాకాండం 27:30 స్పష్టంగా చెప్పింది. గోజ్ ఇట్టుదా దేవుడు చాలా పరిశుద్ధమైంది, అది దేవుడికి చెందింది స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 8:2. 12 మంది శిష్యులను అపద్రాత్మను వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలను 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఆయనకు ఉపచారము చేయించు వచ్చిరి. యేసయ్య తన చుట్టూ ఉన్న ప్రజలకు ఇవ్వటం గురించి నేర్పించాడు. తన చుట్టూ తిరిగే ప్రజలు ఉన్నారే వాడికి ఇవ్వటం గురించి చాలా స్పష్టంగా నేర్పించాడు. ఇవ్వటం అంటే మనం చెప్తున్న ఉన్నదాన్ని కోల్పోవడం. ప్రభు తన ఉన్నది మొత్తాన్ని కోల్పోయాడు, రిక్తుడయ్యాడు. ఫిలిప్పీ పత్రిక 2:5 చెప్తుంది కదా, తనకున్న సమస్తాన్ని వదులుకొని వచ్చి సిలువలో జీరో అయ్యాడు. తను ఖాళీ చేసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు ఖాళీ అవ్వడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి ఉన్నతంగా దీవించబడతాడు. దేవుడిని బట్టి ఖాళీ అయితే జేబులు కానీ సంచులు కానీ అవి ఖచ్చితంగా 100 ఫోల్డ్స్ నింపడతాయి. ప్రభు చెప్పాడు కదా, మార్క్స్ వార్త 10:25 పేతురు, ఇదిగో మేము సమస్తం నుంచి పెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగి. అందుకు యేసు ఇట్లేదు, నా నిమిత్తము స్వార్థ నిమిత్తం ఇంటినైను అన్నదమ్ములైను అక్కజెల్లైను తల్లిదండ్రులైను పిల్లలైను భూములైను ఇచ్చిన వాడు ఇప్పుడు హింసతో పాటు 100 ఇంట్లను అన్నదమ్ములను అక్కజెల్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమును నిత్య జీవమును పొందుమని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము దేనైతే కోల్పోతావో 100 పొందుకుంటావు, ప్లస్ నిత్య జీవాన్ని కూడా పొందుకుంటావు. దాంతో హింస కూడా నీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుందని చెప్పాడు. ప్రభు ఎంత స్పష్టంగా చెప్తుందా? ప్రభు కొరకు మనం కోల్పోయింది ఏంటి, ప్రభు కొరకు నువ్వు ఇచ్చింది ఏంటి? దేవుడి సన్నిధికి వస్తావు. కొంతమంది చెప్తున్నాను మందిరంలో చాలా కొంచెం చక్కచక్క భయం చేసుకుని దశభాగాలు నా సొమ్ము అన్నట్టు తినేస్తూ ఉంటారు. దశభాగాలు నీ సొమ్ముగా దేవుడి సొమ్ము, దాని మీద చేస్తే శాపగ్రస్తురాలు అయిపోతావు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. మలాకీ గ్రంథం 2:2 సర్వగతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీరు ఆ ఆజ్ఞను అనగా మలాకీ 3:8 మానవుడు దేవుని యొక్క దొంగిలైతే మీరు అయితే దొంగించునే ఉన్నారు, దేని విషయంలో మీరు అయితే దొంగించున్నారు, మేము నీ యొక్క దొంగించి మీరందరూ 10వ భాగము ప్రతిష్టాపనలు ఈ యొక్క దొంగితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరం నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశం వాకిలి విప్పి పట్టణాన్ని విస్తారమైన దీవెన కుమరించిందని సైనికులకు యెహోవా సెలవిచ్చున్నాడు. నీ పంట నీవే పురుగు నేను గద్దించను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష పండ్ల అకాల ఫలమును రాత్రికైనదని సైనికులకు యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశం మీరు నివసిస్తున్నారు కనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరినీ సన్నిధికి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దైవజన్మ దేవుని నమ్మకంగా ఎక్కడ పడదో ₹1 కూడా నువ్వు దొంగతనం చేయకూడదు. ₹1 దొంగతనం చేసి మొత్తం దొంగతనం చేసేట్టు ₹1 ఎక్సెస్ ఇస్తాను, కానీ తప్పు మాత్రమే.
దేవుడు సార్ నమ్మకంగా ఎక్సెస్ ఇస్తూ దశభాగాన్ని ఎక్కువగా ఇస్తూ నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డను ఏనాడు కూడా దేవుడు ఆర్థికంగా లోటులోకి తీసుకెళ్ళాడు. అది నా అనుభవ సాక్ష్యం. ఎంతమంది అనుభవ సాక్ష్యాలు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఈరోజు చాలా మంది అప్పులోకి వెళ్ళేవాళ్ళు, ఆవేదనలోకి వెళ్ళేవాళ్ళు, నష్టపోయే వాళ్ళ యొక్క చరిత్ర తిరిగేది కాదు, క్రైస్తవులే కానీ చరిత్ర తిరిగే పక్కా నమ్మకస్తున్న వాడు అంతే. డౌటా నా ముందుకు వచ్చి మాట్లాడండి, మీరు ఎవరైనా సరే నా ముందుకు వచ్చి మాట్లాడండి. పక్కా అప్పనమ్మకస్తుంది అంతే. వాళ్ళు ఎక్కడో సరే అప్పనమ్మకస్తుంది దేవుడికి ఇచ్చే విషయం. వాళ్ళ అప్పనమ్మకమే వాళ్ళ దరిద్రానికి కాదు. దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిశ్చయంగా ఆయన సమృద్ధిగా దీవించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన సంతృప్తి అని బ్రతికించాలనుకున్నాడు. ఆయన అందుకే నిన్ను అనిపించాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ఎంతమంది సాక్ష్యాలు నేను వింటూ వచ్చాను ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో. దేవుని నమ్మకంగా ఉండి దీవించబడిన వాళ్ళ సాక్ష్యాన్ని వింటూ ఆర్థికంగా నీవు దీవించబడాలి అంటే ఆర్థిక దెబ్బ తగిలితే మెదడు తగ్గుతుంది. మనం చెప్తాను, నీ కాలు నొప్పి కడుపు నొప్పి అయితే స్వస్థ ప్రాణం పరిగెత్తు ఉన్నాం. అసలు దెబ్బ నీ మెదడు తగ్గుతుంది. అది అప్పుల బాధ, డబ్బుల వేదన. అది ఎందుకు నీకు వస్తుంది? డబ్బులు కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ దశభాగాల యొక్క డబ్బుల దగ్గర కొట్టు చేసేటువంటి కుటుంబాలు ఉన్నాయి. డబ్బు దగ్గర గొడవ, డబ్బులు పెరిగితే గర్వం పెరిగి అసలు సంబంధాలు దిగిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరుగుతుంది తెలుసా? వాళ్ళు ఆ దేవునికి దశభాగాలు ఇవ్వకుండా కూడబెట్టి సోమాలి. కాబట్టి ఆయన ఖచ్చితంగా శాపం ఇచ్చే ఉంటుంది. నా బిడ్డల జీవితాల్లో నేను ఇచ్చే ప్రతి రూపాయి మీద దేవుని దీవెన ఉంటుంది. కాబట్టి తెలుసా, ఖచ్చితంగా దానికి దశభాగం ఎక్సెస్గా తగ్గొట్టి దేవునికి ఇచ్చాను. మిగిలిన ఉంటే అది కొంచెమైనా సరే దేవుని దీవెన అల్లలాడుతూ ఉంటుంది దాని మీద. అందుకని దైవగ్రంథం చెప్తుంది అంటే నీతిమంతుడు కొంచెము శ్రేష్టమట, భక్తిహీనమైన బహుధన సమృద్ధి కంటే నీకు ఎంతదో నాకు అవసరం. దాని మీద దేవుని దీవెన ఉందో లేదో నాకు ఇంపార్టెంట్. నా బిడ్డగా ఆత్మీయంగా పెంచిన తండ్రిగా చెప్తున్నాను, నా బిడ్డగా నీకు చెప్తున్నాను, నీకున్న కొంచెమైన శ్రేష్టమే, అది బహుబలంగా ఉంటుంది దేవుని సన్నిధిలో. కానీ దాంతో నమ్మకస్తుడు అయిన దేవుని తెగొట్టిన బిడ్డగా నీవు ఉండాలి. చూడు ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం. దేవుడు ఒక వ్యక్తి అన్నాడు, వెరివాడా, యు ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచ్చి ఉన్నాను. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచ్చి ఉన్నాను. నీవు సిద్ధపరిచి ఎవరివ్వదని అతనితో చెప్పాను. దేవుని ధనవంతుడు కాక, అనగా దేవునికి డివైడ్ చేయకుండా తన కొరకే కూర్చుకునేవాడు ఇలాగా ఉంటాడట. వెర్రివాడట వాడు. దేవుని ఖచ్చితంగా డివైడ్ చేసినటువంటి బిడ్డని నిశ్చయంగా దేవుడు దీవిస్తాడండి. దేవుడు ఎందుకంటే వెర్రివాడు అంటున్నాడు? ఆస్తి కూర్చుకున్నాడు కదా, లోకంలో మంచి తెలియగలవాడు కదా. ఊరి ఎంత తెలియగలరా, మళ్ళీ ఆస్తి డెవలప్ చేశాడా, కొత్త కొట్టు కట్టించాడా, మళ్ళీ ఆస్తి కూర్చుకున్నాడా. మరి ఎందుకు తెలివి తక్కువ దేవుడు అంటున్నాడు అంటే గల కారణం దేవునికి డివైడ్ చేయడం తెలియదు కాబట్టి. ద్వితీయ దేశంలో 14:20 ప్రతి సంవత్సరం నీ విత్తనముల పంటలో దశభాగం అవశ్యంగా వేరుపరచవాలి. బైబిల్ వాక్యాన్ని చదువుతున్నాను. మీకు పంట వచ్చింది, పంట పండిన తర్వాత విత్తనాల్లో ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశభాగమును అవశ్యముగా వేరుపరచాలి. ఈ పంట పండిన తర్వాత దశభాగాన్ని వేరు చేయడంలో చాలా మంది అలక్ష్యం చూపిస్తూ నష్టపోతూ ఉన్నారు. నీ దినములన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్ష రసంలో కానీ, నీ నూనెలో కానీ, 10వ వంతును నీ పశువుల్లో కానీ, నీ గొర్రె మేకల్లో కానీ తొలుచూలు వాటిని తినవాలి. అదంతా కూడా ఎక్కడ తీసుకురావాలట? దేవుని మందిర ప్రాంగణం తీసుకురావాలండి. దేవుని నివాస స్థలం ఎక్కడుందో దేవుని మందిరానికి అన్ని తీసుకురావాలి. 2 తొలుచూలు గుడితో సహా, పశువులను, మేకలను, గొర్రెలను అన్నింటినీ దేవుని మందిరానికి తీసుకురావాలట. అక్కడే వాటిని భోజనం చేయాలని చెప్పాడు ఆనాటి ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. మరి ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి
డబ్బులో దశంభాగం తీస్తారు, కానీ కోళ్ళలో, పశువుల్లో, ధాన్యంలో, నిజంగా దేవుడి మందిరానికి ధాన్యంలో వీటన్నిటిలో వస్తే ఎన్ని బస్తాలు ఉండాలి అక్కడ? మేము 4,000. అవశ్యముగా చాలా నష్టపోయిన తర్వాత పాస్టర్ గారు ఇలా నష్టం జరుగుతుందండి అని మాట్లాడేవాళ్ళే తప్ప నష్టం జరగకముందే దేవుని ఆజ్ఞను పాటిస్తే బెటర్ అంటున్నాను నేను. నష్టం జరగకుండా దేవుని ఆజ్ఞను పాటిస్తే చాలా బెటర్. చూడండి అపోస్తల కార్యం దేవుని యొక్క పాస్ మార్క్ ఏంటో చూద్దాం. దేవుని పాస్ మార్క్ మీకు ఒకసారి గుర్తు చేశాను, మరొకసారి గుర్తు చేస్తాను నేను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం వీటి తర్వాత అడుగుతాను. దేవుని యొక్క పాస్ మార్క్ ఏంటో చూద్దాం. అంటే ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతారు అని చెప్తారు కదా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీ వెళ్ళి నీ కలిగినవి అన్ని అమ్మి పేదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. అంటే అమ్మి దేవుడికి ఇవ్వటం అనేది పాస్ మార్క్ అన్నమాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 44-45. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ చరచరాస్తులను అమ్మి, సమిష్టి అనే మాట మనం పాటించలేకపోయినా తమ చరచరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొద్ది పంచిపెట్టారు. అంటే సమిష్టిగా మొత్తం అంతా అందరి ఆస్తి ఒకటిగా ఉందండి. ఒకసారి చెప్పకూడదు. ఆమె 4,000 చేస్తాం. మీరు అమ్మి మీ పొలాలను పట్టుకున్నామే దేవుని పాదాలు. ఇంకా ఇంకో వచ్చి కూడా చదువుదాం. 4వ అధ్యాయం 34. భూములను ఇళ్లను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని కదా తెచ్చి అపోస్తల పాదం చేత పెట్టి వచ్చి. ఓ టీచర్ గారికి జీతం రాలేదనుకోండి, లాక్డౌన్లో జీతాలు లేకపోతే జీతాలు రాలేదు, గవర్నమెంట్ ఆఫీస్ది. కొంతమంది టీచర్స్ ఆత్మహత్య చచ్చిపోయారు, ఆ జీతం రాలేదు కాబట్టి. దేవుని మందిరం నిధికి రావాల్సిన దశభాగాన్ని కానుకలు అర్పణ దేవుని కృతజ్ఞత అర్పణ దేవుని నిధికి నువ్వు చేర్చకపోతే దేవుని పైన ప్రశ్న పెట్టిపోతుంటే నువ్వు నియమించబడతావా? నా తల్లి సంఘానికి నేను పంపించకపోతే అక్కడ తల్లి సంఘంలో ఇబ్బంది కలుగుతూ ఉంటే నేను నియమించబడతానా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుని మందిరానికి ఆదరయ్యే నీవు దేవుని మందిరం నిధికి నువ్వు చేర్చవు, నీ వంతులో నువ్వు చేర్చవు. కృతజ్ఞత అర్పణ కానివ్వండి. ఈరోజు కృతజ్ఞత కూడిక జరుగుతున్నాయి. కృతజ్ఞత అర్పణ గురించి నేను మీకు చెప్తాను. కృతజ్ఞత అర్పణ దేవుడికి ఇచ్చేటప్పుడు నిజంగా సంవత్సరం అంతా కాపాడదు దేవుడికి ఇవ్వాలి మనం. అదే కదా రైట్ థింకింగ్. సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడదు. ఏమండి రోజుకి అంటే దేవుడు మనం కాపాడడానికి ఎంత ఇవ్వగలరు చెప్పండి. ఒక ఆక్సిజన్ సిలిండర్ మనం పెట్టుకున్నాం అనుకోండి, 24 hours ఎంత 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 వేస్తారండి? 24 hours ఆక్సిజన్ పెట్టి ఎంత బిల్ మనకు వస్తుందండి? కానీ 24 hours మనం బ్రతికించాడు. ఒక బాడీ చెకప్ చేస్తే 5,000 అబౌవ్ ఉంటుంది. కానీ దేవస్థానంలో మనకి అనారోగ్యం రాకుండా, హాస్పిటల్ బిల్ పడకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఒకసారి దేవస్థానంలో దేవుడి కృతజ్ఞత ఇచ్చేటప్పుడు ఇవన్నీ తలుసుకోవాలా వద్దా? ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేయడం. అక్క నువ్వు ఎంత ఇచ్చావు, ఆంటీ నువ్వు ఎంత ఇచ్చావు, ఆంటీను అక్కను తెలుసుకుని పక్కను తెలుసుకుని ఇవ్వడం మాత్రం కాదు. దేవుడు నీకు చేసిన మేలుని బట్టి దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతతో ఇచ్చే అర్పణ అది ఎంత శక్తివంతమైనది తెలుసా? 104 చెప్తుంది కదా, దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తుంది. దేవుని సన్నిధి తీసుకువెళ్తుంది. అంత శక్తివంతమైనది కృతజ్ఞత అర్పణ. ఏమిటి నువ్వు కొద్దిగా చక్కలు కొట్టి భయం చేయి, ప్రార్థన చేసేది మందిలో కూర్చో 5 సంవత్సరాలు దేవుడిని దీవించడానికి అవకాశం ఉండదు. ఆర్థికంగా అప్పులోనే ఉంటావు. నేను దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు కదా. దేవుడికి అవకాశం ఇస్తే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. భూములను ఇళ్లను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదం పెట్టి వచ్చారు. దైవజనమా, మీరు ఇళ్లని పొలాన్ని అమ్మి తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన దశభాగాలు దొంగలుగా ఉండదు. అది శాపగ్రస్త విషయం. దేవుని చేతి ప్రతిద ఖచ్చితంగా తగ్గొట్టి దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నాకేదో తక్కువ ఈ మాట చెప్తాను అనుకోబాకండి.
నేను సమృద్ధి ఉండి మాట్లాడుతాను. నీ దశ భాగాలు దేవుడికి చెందినవి, అవి పాస్టర్ గారు చెందినవి కాదు, దేవుడికి చెంది. దేవుడు అడుగుతాను, నేను అడగలేదు. బైబిల్లో రాయబడింది కాబట్టి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని బాధ్యత కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు చదువుకుని అలాగే ఉంటుంది, మీకు అర్థమయ్యే విధంగా తీసుకొని చెప్తాను. నేను బైబిల్ శ్రీనివాస గౌడ్ అనే ఒక వ్యక్తిదా దేవుందా? దేవునిది, దేవుని వాక్యం. ఆది వాక్యమే వాక్యము, దేవుని ఎదుటి వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా యేసుక్రీస్తు నామధేయుడిగా మన మధ్యకి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు దానికి బిరుదు. మరి ఆయన పేరేంటంటే వాక్యము అని పెట్టబడింది. యేసుక్రీస్తు పేరేంటి? వాక్యము. యేసుక్రీస్తు ఆయన బిరుదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. రక్షించడానికి అభిషేకించబడినటువంటి వాడు యేసుక్రీస్తు. అందుకే ఇవ్వబడి బిరుదు అది. కానీ ఆయన పేరు ఏంటంటే బైబిల్ అడిగితే ఆయన పేరు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11వ చెప్తుంది కదా, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. వాక్యం ఏదైతే రాయబడిందో దాని ప్రకారం మనం జీవిస్తూ వెళ్తే జీవించబడతాం. ఆలోచన నష్టపోకండి సహోదరులరా, పక్కన నుంచి నష్టపోకండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దాని ప్రకారంగా జీవించండి. అద్భుతంగా మీ జీవితం దీవిస్తాడు. దేవుడు మీరు ఎంతగా దీవించాలనుకున్నాడో ఆ టాప్ రేంజ్ ఏంటో, ఎందుకు దేవుడి భూమి మీద మీరు పుట్టించాడో, ఎంతగా దీవించాలనుకున్నాడో, ఎంత సమృద్ధి ఇవ్వాలనుకున్నాడో ఆ టాప్ ఎండ్ నేను తీసుకెళ్తాను. ఆయన ఉద్దేశం మొత్తం సమృద్ధి చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణంగా నీవు లోబడ్డావు, పరిపూర్ణంగా లోబడ్డావు. ప్రార్థన చేద్దాం. దొంగలు ఉన్నారు జాగ్రత్తగా బోర్డులు పెట్టాల్సింది రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో కాదని. మలాకి ఏదంటే గొప్ప దైవజనుడు అన్నాడు కదా, మందిరంలో పెట్టండి అన్నాడు. దొంగలు ఉన్నారు జాగ్రత్త. మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిల్చుని ఉన్నారు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు భార్య కానీ పొరుగు అనేది ఆశింపకూడదు. స్పష్టంగా మనం తెలియపడే మాట ఏంటంటే దొంగిలకూడదు. మనం ఎవరి జేబులు కొట్టాం, కానీ దేవుని జేబులు కొడతాం. అది క్రైస్తవ దరిద్రం. క్రైస్తవులు ఎందుకు దరిద్రంలో ఉన్నారు అంటే దేవుడికి ఇచ్చే విషయంలో దొంగతనం చేస్తూ ఉన్నా, దేవుని జేబుని దొంగతనం చేస్తున్నారు. అదే ఆశ్చర్యంగా కలిపే విషయం. ఎంత ప్రార్థన చేసినా, ఎంత భజన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు వల్లించినా, నేను వాక్యాన్ని ప్రకటించిన దేవుడు నాకు అప్పగించిన పని. ఎంత వాక్యాన్ని ప్రకటించినా నా భక్తి ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే నాకు కలిగింది దేవుడికి ఇచ్చినప్పుడు. అప్పుడే భక్తి పర్ఫెక్ట్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. కాన్ఫరెన్స్ బాక్స్ దేవుడు పెట్టించాడు. ప్రాక్టికల్గా దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో, దేవుని పట్ల ఎంత విధేయత ఉందో, దేవుని పట్ల ఎంత సమర్పణ ఉందో తెలియజేసేది కానుక. ప్రేమను, దశభాగం ఆజ్ఞను, విధేయతను, కృతజ్ఞత అర్పణ, నీ యొక్క సమర్పణ తెలియజేస్తూ ఉంటుంది. నీ సమర్పణ ఎంత, నీ విధేయత ఎంత, నీ ప్రేమ ఎంత అనేది ప్రాక్టికల్గా నీకు అర్థం కావాలని దేవుడు ఏర్పాటు చేశాడు. పక్కన కాదు, నీకే అర్థమవుతుంది. నువ్వు కానికేసేటప్పుడు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో, కృతజ్ఞత అర్పణించేటప్పుడు నువ్వు ఎంత కృతజ్ఞతగా దేవుని మీద కలిగిన అర్పణ చెప్తుంది. నీ మాటలు కాదు. కృతజ్ఞత కూడికి పెట్టేసుకున్న నువ్వు ఇచ్చే అర్పణ చెప్తుంది. నీ దేవుని పట్ల నీకు ఎంత కృతజ్ఞత అర్పణ ఉందో ఈజీగా అర్థమవుతుంది. నీకే అర్థమవుతుంది, నాకు కాదు, నీకు అర్థమవుతుంది. దేవుడి పట్ల అదే డాక్టర్ బిల్ వేస్తే కడతావు, 1000 రూపాయలు కట్టొస్తావు. ధ్యానంలో ఉన్న 70,000 కడతావు అండి. అదే కొంతమంది చెప్తుంటే 1,00,000 అయింది, 2 లక్షలు చేస్తుంది. ఇంట్లోకి వెళ్తే మీరు అది ఏమి అక్కడ సరిగా ఉండవు. కానీ 1,00,000 బిల్లు కూడా డాక్టర్ కట్టేసి వెళ్తాను. కానీ దేవుడు మాట్లాడుతుంటే నువ్వు బెడ్డుగావు. అది నీ దరిద్రం. ఎక్కడెక్కడో బిల్లు కట్టేస్తావు, డబ్బులు కట్టి మరి కోపించుకొస్తావు, పొట్ట కోపించుకుంటావు ఎంతో ప్రేమతో, రకరకాలుగా ఎక్కడంటే అక్కడ కోపించుకుని ఆపరేట్ చేసుకొస్తావు. కానీ దేవుడు సర్జరీని మాత్రం యాక్సెప్ట్ చేయదు. మూర్ఖంగా ప్రవర్తిస్తావు, లోబడవ. దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇగో నీకు ఎక్కువ, గర్వం ఎక్కువ, అహంభావం ఎక్కువ, లోబడ తత్వం ఎక్కువ, అవిధేయత, అవిశ్వాసం, ఇవి కదా నీకు పట్టిన రోగాలు.
నీకే ఎండి డాక్టర్ ముందేయగలడు. ఈ సమయంలో మోకరించి దేవుని అడుగు. ప్రతి ఒక్కరు మోకరించని ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డ దేవుని సన్నిధి జీవితంలో ఒకసారి పరీక్షించుకోవాలి. బైబిల్ ఎక్కడ ఒక్కసారి దర్శన భాగాలు ఇవ్వద్దు అని వేస్తే ఎక్కడ ఒక్క మాట చెప్పాడని చూపిస్తున్నాం. నా తోటి దైవసేవకులు ఎంతమంది నేను మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. ఒక్కసారి చూపించండి బైబిల్. నాకు ఏమి మీరు ఇవ్వద్దు అనే మాట ఒకటి చూపించండి. ఒట్టి చేతులతో మీరు అసలు రాకూడదు దేవుడు స్పష్టంగా చెప్పాడు. నిర్గమకాండం 23:15 వచ్చింది. ఒట్టి చేతులతో ఎవరు అసలు రాకూడదు. ఏసే ఒక్క చోట దశభాగం ఇవ్వకూడదు, ఒక్క చోట కూడా చెప్పలేదు. ఇంకా నీ ఆస్తి మొత్తం అమ్మేమో అని చెప్పాడు. ఏకంగా ఒక దేశమే ఆర్థిక శాఖ మంత్రి పెట్టుకుంటుంది. 12 మంది శిష్యులు ఒక్కనే ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టాడు ఏసై. అది 10 ఏంటంటే డబ్బులు లెక్కేసుకోవడం, డబ్బులు వాడటం. ఆ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఆ రాజుగారి భార్య అయినా మంత్రి గారి భార్య అయినా తను వెంబడించే వాళ్ళు ఎంత ఏ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ నేర్పించాడు. లోకస్వామి 19 జగ్గే ధనవంతుడు జగ్గే కూడా నేర్పించాడు. తన చుట్టూ ప్రజలందరూ కూడా ఏసై ఇవ్వటం నేర్పించాడు. తమ ఆస్తితో దేవుని ఆరాధించాలని వాళ్ళకి చెప్పాడు, నేర్పించాడు. వాడు ఆ విధంగానే లోకస్వామి 5:2 వచ్చాడు. తమ కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచర్య చేసి లేదు. అక్కడ ఆయన పరిచర్య ఊరికే చప్పటి కొట్టి కాదు, ఊరికే పెదాలతో ప్రార్థన చేసి మాత్రమే కాదు. తమ కలిగిన ఆస్తితో, అందుకని మోషే అన్నాడు ఒక డెక్క కూడా విడబడదు, ఒక డెక్క కూడా విడబడదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క మాట అయినా బైబిల్ ఎక్కడ ఉందా? దశమ భాగాలు ఇవ్వద్దు అని చేస్తే ఎక్కడ ఒక్కసారి చెప్పాడా? ఒక్క చోట కూడా చెప్పలేదు. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, నీ ఆస్తిని అమ్మి ఇవ్వమని చెప్తున్నా. దశమ భాగాన్ని మానకి ఇవ్వమని చెప్తున్నా. దశమ భాగాలతో పాటు నువ్వు 10 ఆజ్ఞలు కూడా ఖచ్చితంగా పాటిస్తానని చెప్తున్నా. పాత నిబంధన కదా ఆజ్ఞ ఉంది, కొత్త నిబంధన పాటిస్తున్నా అంటే నీకు రక్షణ ఉంటుందా? పాత నిబంధన కదా ఇవ్వడం గురించి మాట్లాడింది. కొత్త నిబంధనలో నేను ఇవ్వను అంటే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అందుకని వాటిని మానక ఇది కూడా పాటించాలి, ఆజ్ఞలు కూడా పాటించాలి. ప్రేమ నమ్మకాలు మా తండ్రి మహోన్నతులని పొందాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే దివ్యమైన హస్తాలకు ప్రతి ఒక్కరు అప్పగిస్తూ వేదదాన్ని అభివృద్ధి పొందే అభిషేకం, దారిద్ర్యం నుండి ధనవంతమైన స్థితికి వచ్చే అభిషేకం మా అందరి మీద ఉండును గాక. మరొకసారి అంత స్పష్టంగా చెప్తాం, దేవునికి అభిషేకం మనందరి మీద ఉండును గాక. థ్యాంక్ యూ అండి. ఆమె ప్రతి ఒక్కరు యేసు నామములో దీవించబడుదురు గాక. ఆమె అభిషేకం అందరి మీద ఉండును గాక. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.